హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి సంబంధించి ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించి. కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్. దీని తర్వాత మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తర్వాత మాట్లాడుకుందాం. సో మీరు చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు అంటే ఈ రోజు వరకు వచ్చి ఉంటారు. నెక్స్ట్ 5.5 years మీ లైఫ్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ డెసిషనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. సో నా తరపున నీట్ యూజీ 2024 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. చాలా మంచి ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు తీసుకునే డెసిషనే మీ లైఫ్ కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. ఈ పర్టికులర్ వీడియోలో సో వెబ్ ఆప్షన్కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్ చెప్తాను అండ్ ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నాకు అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. అయినా మీకు ఇంకా డౌట్ ఉన్నది, వెబ్ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు, చాలా డౌట్స్ ఉన్నాయంటే మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. మీరు పేమెంట్ చేసి జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ చేయకండి. మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ టైంలో మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఒక చిన్న మిస్టేక్ చేసి మంచి కాలేజీని కోల్పోకండి. ఒక మంచి వైస్ డెసిషన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. తొందరపడి ఈ రోజే వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయకండి. జాగ్రత్తగా ఆలోచించి పేరెంట్స్ని, మెంటర్స్ని, మీకు తెలిసిన వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని అందరినీ అడిగి ఒక డెసిషన్ తీసుకొని ఒక పెన్ పేపర్ తీసుకొని అందులో నోట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. ఓకే, సో వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎందుకంటే మనకు ఆల్ ఇండియా కోటా కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో కాబట్టి ప్యారలల్ అంటే సైమల్టేనియస్గా జరగబోతుంది. సో ఈ రోజు ఈ రోజు 3 PM నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి 8th September 2024 అప్ టు 2 PM వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. మరి వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవచ్చు అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సార్ మేము నాట్ అప్లోడ్ లిస్ట్లో ఉన్నాం, మేము పెట్టుకోవచ్చా అంటే సో నాట్ అప్లోడ్ లిస్ట్ అనేది మనకు 6th September తర్వాత రిలీజ్ చేస్తారు కదా. సో మేబీ అప్పుడు మీరు పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇస్తారు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లాగిన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ అనే టైల్ మీకు ఓపెన్ అయిందా లేదా, ఆప్షన్ ఎనేబుల్ అయిందా లేదా చెక్ చేసుకోండి. సో ఎవరైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. కానీ అలాట్మెంట్ అనేవి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మాత్రమే మనకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ముఖ్యంగా నా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఈ రోజు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు తొందరపడకండి. నేను మీకు ప్రయారిటీ లిస్టులు రెడీ చేసి ఇస్తాను. దాని ప్రకారం మీరు పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మనకు ఫస్ట్ వెబ్ ఆప్షన్ రూల్స్ చెప్తాను. సో వెబ్ ఆప్షన్ రూల్స్ ఏంటంటే కంప్లీట్గా 36 కాలేజెస్ ఉంటాయి. సో 36 కాలేజీలలో 35 కాలేజ్ జనరల్ క్యాండిడేట్స్, 1 ఫీమేల్ కోటా సీట్స్ ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఓకేనా, అందరు క్యాండిడేట్స్ ఉన్నారో అన్ని కాలేజ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ క్యాండిడేట్స్ బాయ్స్ అయినా అనుకోండి 35 ఆప్షన్స్ పెట్టాలి. ఓకే, ఫీమేల్ క్యాండిడేట్స్ పద్మావతి మెడికల్ కాలేజ్ కలుపుకొని 36 వెబ్ ఆప్షన్ పెట్టాలి. అన్న నాకు నచ్చిన ఆప్షన్సే పెడతాను, లేదు నేను 2-3 ఆప్షన్స్ పెడతాను, తీసుకోరు. అన్న నేను 10 పెడతాను, తీసుకోరు. నేను 20 పెడతాను, తీసుకోరు. మెయిల్ క్యాండిడేట్స్ 35 వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిందే, ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజ్తో సహా. మనకు సీట్ ఇవ్వరు కదా అన్న అంటే అయినా పర్లేదు, 1 టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి అందరూ పెట్టాల్సిందే. అమ్మాయిలు 36 కాలేజీలు పెట్టాల్సిందే. సార్ మేము పద్మావతి మెడికల్ కాలేజ్ ఉమెన్ కాలేజ్ మేము పెట్టాము, లేదు పెట్టాలి ఖచ్చితంగా. పెడితేనే మీ వెబ్ ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి. ఎందుకు అంటే ఇది 1 టైం వెబ్ ఆప్షన్స్. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ రౌండ్ బిఫోరే మీరు 1 టైం వెబ్ ఆప్షన్ అన్ని వెబ్ ఆప్షన్ అని పెట్టుకోవాలి. ఆ వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీకు రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5 కానీ అక్కడ వరకు కండక్ట్ చేస్తారు. సో మళ్ళీ ఏ రౌండ్లో కూడా మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు మాత్రమే 2nd, 3rd రౌండ్లకి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు మేము వెబ్ ఆప్షన్ పెట్టాము, మేము 2nd రౌండ్లో వెబ్ ఆప్షన్ పెడతాము అంటే అవకాశం అనేది ఉండదు. సింగిల్ టైం వెబ్ ఆప్షన్స్, 1 టైం వెబ్ ఆప్షన్స్. సో ఎవరైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు 1 టైం వెబ్ ఆప్షన్ అనేవి పెట్టాల్సిందే. సో ఇక్కడ ఏయూ వాళ్ళకి కొంచెం గుడ్ న్యూస్ ఏంటంటే
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరుకు సంబంధించిన 50 సీట్స్కి మనకు పర్మిషన్ అయితే రావడం జరిగింది. ఇందులో 22 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 22 సీట్స్ అనేవి కన్నర్ కోటాకి యాడ్ అవుతాయి. 21 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మేనేజ్మెంట్ కోటాకి యాడ్ అవుతాయి. ఇది ఏయూ రీజియన్లో ఉన్న స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అనమాట. సో కాబట్టి అందరు క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాల్సిందే, 1 టైం పెట్టాల్సిందే. ఇది గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ రౌండ్లకు కూడా మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని బేస్ చేసుకునే మీకు అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే సెకండ్ రౌండ్ నుంచి నాట్ ఎలిజిబుల్. సో మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్ అవుతుంది కదా, మేబీ 8th రోజు కానీ 9th రోజు కానీ సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్ అవుతుంది కదా, సీట్ అలాట్ అయిన వెంటనే మీరు 10,600 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఆన్లైన్లో పే చేస్తేనే మీకు అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది సీట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం అనేది ఫ్రీగానే వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ మీకు ఎన్ని కనిపిస్తున్నాయో అన్ని పెట్టాలి, అన్ని పెడితేనే సేవ్ అవుతాయి. సో వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏయూ వాళ్ళు ఎస్వీ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4 కేటగిరీస్ చెప్తాను. సో నేను ఏయూ క్యాండిడేట్ అనుకుందాం, ఓకేనా? నేను ఏయూ క్యాండిడేట్ అనుకుందాం. నాకు గవర్నమెంట్ కాలేజీలలోనే సీట్ రావాలి, ఓకేనా? నాకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలి. కాబట్టి మీకు వీలుంటే గవర్నమెంట్ ఏయూ మొత్తం పెట్టుకోండి, దాని తర్వాత గవర్నమెంట్ ఎస్వీ మొత్తం పెట్టుకోండి, ఓకేనా? దాని తర్వాత ప్రైవేట్ ఏయూ మొత్తం పెట్టండి, దాని తర్వాత ప్రైవేట్ ఎస్వీయూ మొత్తం పెట్టండి. ఇది ఏయూ క్యాండిడేట్ అయితే. ఒకవేళ నేను ఎస్వీయూ క్యాండిడేట్ అయినా అనుకోండి, గవర్నమెంట్ కాలేజీలో ఎస్వీ మొత్తం పెట్టండి, గవర్నమెంట్ కాలేజీలో ఏయూ మొత్తం పెట్టండి, దాని తర్వాత ప్రైవేట్ ఎస్వీ మొత్తం పెట్టండి, దాని తర్వాత ప్రైవేట్ ఏయూ మొత్తం పెట్టండి. సో ఇలా పెట్టుకోవచ్చు. లేదన్నా నాకు అట్లా కాదు, నాకు టాప్ ఆర్డర్ నుంచి, నాకు ఏయూతోని ఎస్వీతోని సంబంధం లేదు, నేను టాప్ ఆర్డర్ నుంచి నాకు నచ్చినట్టు పెట్టుకుంటాను, మీకు నచ్చినట్టు పెట్టండి. నేను ఎస్వీ రీజన్, నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావాలి పెడతాను, నాకు గుంటూరు కావాలి పెడతాను, నాకు కర్నూలు కావాలి పెడతాను, నాకు రంగరాయ కావాలి పెడతాను, నాకు సిద్ధార్థ కావాలి పెడతాను, నాకు జిఎంసీ ఒంగోలు కావాలి పెడతాను, నాకు శ్రీకాకుళం కావాలి పెడతాను. సో మీకు నచ్చిన ఆర్డర్ని పెట్టుకుంటూ వెళ్ళండి, ఓకేనా? నచ్చిన ఆర్డర్ని పెట్టుకుంటూ వెళ్ళండి. నాకు ఫస్ట్ ఏది కావాలి, ఫస్ట్ కాలేజ్, నాకు దాని తర్వాత కాలేజ్, దాని తర్వాత కాలేజ్, దీన్ని ప్రయారిటీ ఆర్డర్ అంటారు. అంతేగాని సార్ నాకు జిఎంసీ ఒంగోలు ఫస్ట్ వస్తుంది సార్, నాకు ప్రీవియస్ ఇయర్ ప్రకారం ఒంగోలు నాకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం నేను ఒంగోలు ఫస్ట్ ఆప్షన్ పెడతా, దాని తర్వాత ఏఎంసీ పెడతా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెడతా. అట్లా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే నీ మెరిట్ ప్రకారం నీకు ఒంగోలు వస్తుంది. నిజానికి ఒంగోలు వచ్చింది అనుకోండి, దీని తర్వాత ఏఎంసీ ఉంటుంది కదా, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా. ఒకవేళ ఇది నీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా నేను ఈ ఒంగోలు వరకే కట్ చేస్తుంది, ఒంగోలు పైన ఉన్నవి మాత్రమే చూస్తుంది, ఒంగోలు కింద ఉన్నవి చూడదు. కాబట్టి ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తుంది రాదు పెట్టేసేయండి, గుంటూరు మెడికల్ కాలేజ్ వస్తుంది రాదు పెట్టేసేయండి, రంగరాయ వస్తుంది రాదు సెకండరీ పెట్టేసేయండి. సో చాలా మంది అడుగుతున్నారు, సార్ మేము ఏయూ వాళ్ళం ఎస్వీలో ఎలా పెట్టుకోవాలి, మేము ఎస్వీ వాళ్ళం ఏయూలో పెట్టుకోవాలి. మీకు ఏయూ ఎస్వీతో సంబంధం లేదు. ఫస్ట్ మీ డెసిషన్ ఏయూలో ఉండాలనుకుంటున్నారా లేదా ఎస్వీలో ఉండాలనుకుంటున్నారా, ఈ డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ ఏయూలో ఉండాలనుకుంటే ఏయూ కాలేజ్ ముందు, దాని తర్వాత ఎస్వీ కాలేజ్, ఎస్వీలోనే ఉండాలనుకుంటే ఎస్వీ కాలేజ్ ముందు, దాని తర్వాత ఏయూ కాలేజ్. లేదు సార్ నాకు జంబుల్ అయినా పర్లేదు, నాకు టాప్ కాలేజ్ కావాలి, టాప్ ఫస్ట్ నుంచి టాప్ 36 వరకు అన్ని కాలేజీలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా పెట్టుకుంటూ రావడం వల్ల ఏమవుతుందంటే మీకు 1 to 36 పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10th ఆప్షన్ దగ్గర ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్ అయిందంటే ఈ 11th నుంచి 36 వరకు ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో ఓకేనా, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి ఏమవుతుంది, 10 తర్వాత ఉన్న వాటినే చూస్తూ ఉంటాడు. సెకండ్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్లో 9th పొజిషన్లో వచ్చింది, 10th ఆప్షన్ డిలీట్ అయిపోతుంది, 9th నుంచి చూస్తుంది. థర్డ్ రౌండ్లో 8th వచ్చేసింది, ఇక 8th ఫిక్స్ అయిపోవాలి. సో కాబట్టి ఎప్పుడు కానీ అప్కి వెళ్తుంది, మనం స్టెప్స్ ఎక్కుతా ఉంటే పైకి వెళ్తాం కానీ కిందికి రాం కదా. సో కాబట్టి స్టెప్స్ ఎక్కేటప్పుడు పైకి వెళ్తాం కాబట్టి అలా మనకు పైకి వెళ్ళడమే ఉంటుంది కానీ డౌన్ అవ్వడం ఉండదు. సో కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ జాగ్రత్తలు మీరు పాటించినట్లయితే మీకు టాప్ కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇలానే వెబ్ ఆప్షన్ పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టండి, మంచి డెసిషన్ తీసుకోండి, మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకునే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.